జర్నలిస్టు వనజ గారు మళ్ళీ వచ్చారు పవన్ కళ్యాణ్ని మేము దుమ్మెత్తిపోయడానికి. పవన్ కళ్యాణ్ గారంట ముందున్నట్లు లేరంట, మారిపోయారంట. ఒకసారి చూడండి, ఆమె మాట్లాడింది ఏదో, పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు చేసిన ప్రసంగాలు ఏందో చూసి మీరే నిర్ణయించండి. పవన్ కళ్యాణ్ గారు మారారా మారలేదా? ఈమె ఎవరి దగ్గర ఆర్థిక ఫలాలు పొంది ఇలా మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. దిగటం మాత్రమే కాదు, ఆయన ఒక కంప్లీట్ యూటర్న్ కూడా తీసుకున్నారు. ఆయన చాలా కాలంగా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు. చేగువేరా ఫోటో పెట్టుకుని కొన్ని దశాబ్దాలు ఉన్నారు. ఆల్మోస్ట్ ఎర్ర జెండా పట్టుకున్నారు. పోయినసారి ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోటీ చేశారు. ఆయనకు కూడా హిందూ ధర్మాన్ని నమ్మిన వాడిని. హిందూ ధర్మం అంటే ఒక మతాన్ని ఎంబ్రేస్ చేసుకోమని కాదు, ఒక కులాన్ని కౌలించుకోమని కాదు, ఒక కులాన్ని పక్షపాతం వహించమని కాదు, ఒక మతాన్ని వెనక్కి వేసుకురమ్మని కాదు. అన్ని కులాల్ని అన్ని మతాల్ని సమానంగా గౌరవించేదే హైందవ సంస్కృతి. అది చాలా ఉన్నతమైన సంస్కృతి. అంతేగాని ఒక కులం ఎక్కువ, ఒక కులం తక్కువ, ఒక మతం ఎక్కువ, ఒక మతం తక్కువ అని కాదు. అంత బలమైన హైందవ సంస్కృతి. సడన్ గా కాషాయం వేసి సనాతన ధర్మ పరిరక్షకుడిగా అవతారం ఎత్తాడు. దుర్గగుడి మెట్లు కడిగిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు వింటే చాలా ఆశ్చర్యం వేసింది. 5 నిమిషాలు మాట్లాడితే 10 సార్లు ఆయన ప్రస్తావన చేస్తుంది. హిందూ ధర్మాన్ని పాటించి వాళ్ళు వ్యక్తిగతంగా పాటించి బయటకు వచ్చేటప్పటికి మీడియా వారి కోసమో లేదంటే ఇంకొంత ఎవరైనా సాటిస్ఫై చేయడం కోసం తెలియదు కానీ సాటి హిందువులు తోటి హిందువులను తిడుతూ ఉన్నారు. ఇది చాలా ఆక్షేపణీయం. దీంట్లో నేను ముస్లింస్ నిందించట్లా, అది క్రిస్టియానిటీ నిందించట్లా, కానీ బాధ్యత తీసుకున్న హిందువుల్ని నేను నిందిస్తున్నాం. బాధ్యత. నమస్తే, జీవీఆర్ టాక్స్ లోకం తీరు మళ్ళీ వచ్చారు జర్నలిస్ట్ ముసుకేసుకొని వనజ గారు. ఎందుకంటే తనకు ఆర్థిక ఫలాలు సమకూరుస్తున్న పార్టీ ఎక్కడ వెనకబడిపోతుందో, పవన్ కళ్యాణ్ ఎక్కడ ముందుకు పోతాడో, పవన్ కళ్యాణ్ని మనం సెక్యులరిజం పేరుతో ముసుకేసుకొని మనం ప్రజలను మభ్యపెట్టి పవన్ కళ్యాణ్ని బ్లేమ్ చేస్తే పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి ముందుకు వచ్చి మాట్లాడుతుంది ఈ వనజ. ముందు పవన్ కళ్యాణ్ గారు యూటర్న్ తీసుకోలేదు, రైట్ టర్న్ తీసుకోవాలా, లెఫ్ట్ తీసుకోలేదు. తల్లి, అన్ని టర్న్లో నువ్వే తీసుకుంటున్నావు నీ ఆర్థిక ప్రయోజనాలు కల్పించే పార్టీ గురించి. పవన్ కళ్యాణ్ గారు ముందెట్ట మాట్లాడారు, ఇప్పుడు అంతే మాట్లాడారు, ఎక్కడ తేడా లేదు. మీరు ఏంటంటే సోషల్ మీడియా రాకముందు మీ ఆటలు నడిచినాయి, కానీ ఇప్పుడు నడవం అమ్మ. మొత్తం అక్కడ ఉన్నాయి వీడియోలు. మీరేదో ప్రజలను మభ్యపెట్టి పక్కదారి పట్టించేటట్టు చేద్దామని మనం ఏదో పెద్ద సీనియర్ జర్నలిస్ట్ ముసుగులు వచ్చేసి అంటే కుదరదమ్మా. నాటకాలు వేశారు ప్రజలకు ఇప్పటి వరకు. వెనుకబడిన కులాలకు కానీ మళ్ళీ వెనుకబడిన వర్గాలకు కానీ రాజకీయ ఫలాలు దక్కనీకొని ఇప్పటి వరకు మీరు జర్నలిస్ట్ ముసుగులు వేసుకొని వచ్చేసి కొన్ని కులాలకే మీరు అది లబ్ధి చెందే విధంగా మీరు మాట్లాడుకుంటూ వచ్చారు. ఎవరన్నా వస్తే ఏదో ఒకటి వాళ్ళ మీద ఇష్టం కక్కి వాళ్ళని ముందుకు పోకుండా ఇప్పటి వరకు ఆఫ్ చేయగలిగారు. ఇప్పుడు నడవదమ్మా. సోషల్ మీడియా ఉంది, వీడియోలు ఉన్నాయి, మీ టక్కర వేషాలు, దొంగ ఉపన్యాసాలు ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు, ప్రజలు చూస్తారు కూడా. పవన్ కళ్యాణ్ అంతకుముందు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడారు, మంచి మాట్లాడుతున్నారా లేకపోతే ఏమన్నా మారారా అనేది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తన మతాన్ని ప్రేమిస్తూనే పక్క మతాలని గౌరవిస్తున్నాడు. మీరు పాత వీడియోలు చూసినా తెలుస్తుంది. ఎందుకు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ భార్య క్రిస్టియన్ అయితే ఆ మతాన్ని ఎక్కడ అవమానపరచకుండా ఆమె ఆచారాలు కట్టుబాట్లు ఆమెకు వదిలేశాడు. పిల్లలకు పేర్లు పెట్టుకుంటారన్నా నీ మతం, నీ ఆచారం, నీకు ఇది నీ ఇష్ట ప్రకారమే వెళ్ళమని చెప్పాడు. అంతా గౌరవించేవాడు. కావాలంటే అతను లేదు నా మతంలో మారిపో అని చెప్పేవాడు. కానీ ఇంట్లోనే తనకు కమాండ్ ఉన్నా, తను మార్చుకోగలిగే సత్తా ఉన్నా అంత గౌరవిస్తున్నాడు, అంత గౌరవించేవాడు. మీరు దుమ్మెత్తిపోద్దాము, పవన్ కళ్యాణ్ని అబాస్ పాలు చేద్దాము, పవన్ కళ్యాణ్ని ముందుకు పోకుండా రాజకీయాల్లో చేద్దాము, జర్నలిస్ట్ ముసుకేసుకొని అంటే కుదరదమ్మా. ఇవి సోషల్ మీడియా యుగం. అన్ని వీడియోలు ఉన్నాయి. ఎక్కడ తప్పు మాట్లాడాడు, ముందు ఎట్లా మాట్లాడాడు, ఇప్పుడు ఎట్లా మాట్లాడారు. మీరే మీకు ఆర్థిక ఫలాలు అక్కడి నుంచి కట్టల డబ్బులు తీసుకొని వచ్చేసి జర్నలిస్ట్ ముసుకేసుకొని ఇష్టం చిమ్ముదామని చెప్పి చూస్తున్నారు.